వెరైటీ పెట్స్ సిటీనే హాట్ స్పాట్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. కాదు, అంత ముందేమో ఇప్పుడు ఇందాక రాజుగారు కూడా చెప్పారు కదా, రేట్ ఎక్కువ 8 రూపాయలు 5 రూపాయలు అట్లా ఉన్నప్పుడు దాన్ని ₹2.49 తీసుకొస్తే లంచం ఎందుకు ఇస్తాడు ఎవడైనా కానీ, అసలు అర్థం కానీ. పైగా అది ఎవరిది? సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన సంస్థ, వీళ్ళు స్టేట్ గవర్నమెంట్ సంస్థ. వీళ్ళిద్దరి మధ్య ఒప్పందాలు చేసుకున్నప్పుడు మధ్యలో వాళ్ళకి పైగా తక్కువ ధరకి కొన్నప్పుడు లంచాలు ఎట్లా ఇస్తారనేది ఒక ప్రశ్న వస్తుంది. ఒకవేళ అట్లాంటి ఏమైనా ఉంటే మోడీ గారిని కదా అనాల్సింది ఫస్ట్, వాళ్ళని అనకుండా జగన్ గారి మీద రాయటం ఏంటి? ఇలాంటి అది అంటే దాని అర్థం అది నిజం కాదని చెప్పటమే కదా. ఇంకొక పాయింట్ ఏంటంటే, అసలు ఈ ఆంధ్రప్రదేశ్లో ఇక నుంచి అదానిని బహిష్కరిస్తున్నాము అని చెప్పొచ్చుమనండి చంద్రబాబు గారితో. మరి మొన్నే కదా ఆయన కలిసి ఇంకా రండి ఇంకా పెట్టుబడులు పెట్టండి అన్నారు. మొన్న అప్పుడు జగన్ గారి టైంలోనేమో అదాని అమ్మేస్తున్నారు ఏపీనని రాశారు, ఇప్పుడేమో అబ్బో అదాని వచ్చేస్తున్నాడు బ్రహ్మాండం అని రాస్తున్నారు ఇప్పుడు. మరి దీన్ని బట్టి అర్థం అవట్లేదా వీళ్ళు రాసే రాతలను ఎట్లా నమ్మాలి? ఉదాహరణకి ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ మీ దృష్టికి తీసుకొస్తా. మార్గదర్శి కేసులో 2600 కోట్లు డిపాజిట్లు వసూలు చేశారని చట్టవిరుద్ధంగా అనేది ఉండవల్లి గారి ఆరోపణ కాదు, ఆయన ఆధారాలతో సహా చూపించారు. దాని మీద మీరు వసూలు చేయడం తప్పా కాదా చెప్పండి అని హైకోర్టు అడిగితే వీళ్ళు ఎందుకు చెప్పట్లేదు? చట్టవిరుద్ధంగా వసూలు చేశారా లేదా? వాళ్ళు ఏం చేసినా తప్పు కాదు, ఎదుటివాడు చేసినా చేయకపోయినా ఇట్లా బురద వేస్తారా అన్నది దానికి సమాధానం చెప్పాలి కదా. సార్, మార్గదర్శి ఇష్యూ తీసుకొచ్చారు కాబట్టి నేను మీకు ఒక వింత విచిత్రం చెప్తాను. మార్గదర్శి ఇష్యూలో ఇప్పుడు మీరు చెప్పారు చూసారా, మీరు తప్పు చేశారా లేదా చెప్పండి అంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే మేము డబ్బులు ఇచ్చేసామంటున్నారు. అంటే దాని అర్థం ఏంటి? మేము తప్పు చేశాము, దొంగతనం చేశాము కానీ రిటర్న్ చేసేసామని అంటున్నారు. సరే, మరి దొంగతనం చేసినప్పుడు దానికి పనిష్మెంట్ అయితే ఉండాలి కదా. వాళ్ళు ఏమంటారంటే మేము వైలేషన్ చేసాము, అది పెద్ద పనిష్మెంట్ కాదు, అది బై మిస్టేక్లీ జరిగిపోయింది, మేము మళ్ళీ రిటర్న్ చేసేసాము, దానికి ఆర్బీఐ వాళ్ళకి కూడా చెప్పేసాం మేము, కాబట్టి అది పనిష్మెంట్ కాదంటారు. ఎలా అవుతుంది? అదే ఒక కామన్ మ్యాన్ ఎవరి దగ్గర నుంచి ఒక చిన్న బ్రెడ్ దొంగలిస్తేనే ఖచ్చితంగా వాళ్ళు బొక్కలో పెడతారు. అలాంటిది వేల కోట్ల రూపాయలు ప్రజల సొమ్మును దోచేసుకున్నారు. మీకు ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నాను సార్. రామోజీ ఫిలిం సిటీ ఏదైతే ల్యాండ్ ఉందో ఆ ల్యాండ్ ఏ బేసిస్ మీద ఆయనకి అన్ని వేల ఎకరాలు అన్ని వందల ఎకరాలు ఆయనకి కట్టబెట్టారు? అసలు ఒక వ్యక్తికి అంత భూమిని కట్టబెట్టి ప్రజల యొక్క సొమ్ముని ప్రజల యొక్క ఆస్తిని మన యొక్క దేశంలో డెమోక్రసీలో ఒక వ్యక్తిని అంతా కట్టబెట్టడము, ఆయనకు మాత్రం బెనిఫిట్ చేయడము, ఇది ఏ విధమైన కరెక్ట్ పాలసీ? ఆ జీవోస్ అన్నింటినీ కూడా ఛాలెంజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సరే, అది వేరే చర్చలేండి, అది ఇప్పుడు ఇష్యూ కాదు, అది మనం కాబట్టి. అంటే ఇప్పుడు అదాని కావచ్చు లేకపోతే ఏ కంపెనీ అయినా కావచ్చు సార్, కొన్ని ప్రాజెక్ట్స్ స్టేట్ గవర్నమెంట్ పర్వ్యూలో ఉంటాయి, కొన్ని ప్రాజెక్ట్స్ సెంట్రల్ గవర్నమెంట్ పర్వ్యూలో ఉంటాయి. సెంట్రల్ గవర్నమెంట్ పర్వ్యూలో ఉన్న ప్రాజెక్ట్స్ ఏమన్నా కూడా స్టేట్ గవర్నమెంట్ ఓన్లీ క్లియరెన్స్ మాత్రమే ఇవ్వాలి, వాళ్ళకి ఎటువంటి రోల్ ఉండదండి. ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ కి రోల్ ఉంటుంది. ఇప్పుడు ఈ అదానికి సంబంధించింది కూడా పోర్ట్స్ కానీ ఇలాంటివన్నీ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళకి ప్రపోజల్ ఇస్తుంది, ప్రపోజల్ ఇచ్చి క్లియరెన్స్ మాత్రమే ఇస్తుంది. మిగతా పర్మిషన్స్ అన్ని ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి సార్? సెంట్రల్ గవర్నమెంట్ నుంచి తెచ్చుకోవాలి. సో ఈయన లాబింగ్ ఎక్కడ చేసుకోవాలి? అదాని సెంట్రల్ గవర్నమెంట్ లో చేసుకోవాలి. లాబింగ్ సెంట్రల్ గవర్నమెంట్ లో చేసుకోవాలంటే ఎవరు? బీజేపీ ప్రైమ్ మినిస్టర్ ఎవరు? నరేంద్ర మోడీ గారు. ఇప్పుడు ప్రెసెంట్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు? నరేంద్ర మోడీ గారు. ఇప్పుడు ప్రెసెంట్ గవర్నమెంట్ ఎవరు? కూటమితో ఎన్డీఏలో భాగస్వామి ఎవరున్నారు? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు టీడీపీ నుంచి ఉన్నారు, జనసేన నుంచి పవన్ కళ్యాణ్ ఉన్నారు. మరి వీళ్ళిద్దరు కదా నిజంగా ఒకవేళ స్కామ్ అది జరిగి ఉంటే, లేదంటే అదానికి నిజంగా అక్కడ ఒకవేళ ఆయన ఫ్రాడ్ చేసి ఉంటే ఈ కూటమి ప్రభుత్వం కదా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. కాదు ఇందులో ఏమాత్రం నిజం ఉన్నా సరే చంద్రబాబు గారు అర్ధరాత్రి నిన్న పొద్దునుంచి నడుపుతానే ఉన్నారు కదా. అసెంబ్లీలో అయినా మాట్లాడేవారు, బయట అయినా మాట్లాడేవారు, ఇంకేముందని ఇరుసుపడేవాళ్ళు కదా. మరి ఎందుకు ఆయన మాట్లాడలేదు? ఎల్లో మీడియా మాత్రం జగన్ గారిని మీద విపరీతమైన బురద వేసే ప్రయత్నం చేస్తోందని ఇక్కడ మనకి అనిపించట్లేదా? సార్, నేనైతే ఒకటి స్ట్రైట్ గా చెప్పాలనుకుంటున్నా. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవసరంగా అఫెండింగ్ చేయకుండా డిఫెన్స్ లోకి వెళ్తుందని నేను అనుకుంటున్నాను. గవర్నమెంట్ చేసే తప్పుల మీద అఫెన్సులు చేయడం పక్కన పెట్టేసి వాళ్ళు చేసే పనికిమాలిన కామెంట్స్ కి పనికిమాలిన ఇష్యూస్ మీద డిఫెన్స్ లోకి వెళ్ళిపోయి దాని ఎక్స్ప్లెనేషన్ తీసుకోవడం వల్ల నిజంగా వాళ్ళు చేసే తప్పుల్ని బయట పెట్టలేకపోతున్నారు అని చెప్పి నేను భావిస్తున్నా. ఎందుకు భావిస్తున్నానంటే సార్, మనము రాష్ట్రము ఏర్పడిన తర్వాత జూన్ నుంచి అమ్మాయిల మీద అరాచకాలు కావచ్చు, మానభంగాలు కావచ్చు, మర్డర్లు కావచ్చు, శాండ్ మాఫియా కావచ్చు, లిక్కర్ అయితే ఇంకా అసలు మనం చెప్పనక్కర్లేదు. ఒక చిన్న లాజిక్ పాయింట్ చెప్తాను సార్. లిక్కర్ లో ఆంధ్ర ప్రజలు అందరూ కూడా తెలుసుకోవాలి, ఈ రోజు వరకు కూడా డిస్టిలరీస్ ఏవి మారలా, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఏవి మారలా, మ్యానుఫ్యాక్చరింగ్ లో పనిచేసే మేనేజ్మెంట్ ఎవరు మారలా, అందులో వాడే ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉంటాయో రా మెటీరియల్ ఏదైతే ఉందో అది ఏవి మారలా.
మరి మారకుండా గత ప్రభుత్వంలో చేసిన లిక్కర్ తాగితే చనిపోవడం ఏంటి, ఈ ప్రభుత్వంలో లిక్కర్ చేస్తే స్వచ్ఛమైన నాణ్యమైన లిక్కర్ ఏ విధంగా తయారైంది, అదే అది లెక్క ప్రజలకు అదే లెక్కర్ మళ్ళీ ఇప్పుడు వచ్చేసరికి స్వచ్ఛమైపోయింది, అప్పుడేమో కలిసి అదే లిక్కర్ ని పంపిస్తున్నప్పుడు మరి ఇది హ్యూమన్ చీటింగ్ కాదా, డొమెస్టిక్ చీటింగ్ కాదా? ఇది ఏం చేస్తాం ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళకి వెళ్తే డిసార్డర్ చేశారు. అది కాదు బాలగారు అధికారంలో వెళ్తే ఇప్పుడు కేసుల మీద కేసులు పెట్టి అందరినీ భయపెడుతున్నారు కదా, అందువల్ల మరి ఆ కంట్రోల్ మనం కంట్రోల్ చేసే పరిస్థితి ఉన్నప్పుడు ఎవరేం మాట్లాడతారు.